నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో సీతామ్మవారి జాడ కోసం వానరేంద్రులందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి ఉత్తరము, తూర్పు, అలాగే పడమర ఈ 3 దిక్కుల వెళ్ళినటువంటి వానరులందరూ కూడా త్వరగా వచ్చి చేరుకున్నారు. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు కాస్త ఆలస్యంగా వచ్చారు. దానికి కారణం కూడా మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ సీతామ్మవారి జాడ తెలుసుకు వచ్చారు కాబట్టి వారందరూ కూడా కాస్త ఆలస్యంగా వచ్చారు. వస్తూ మధువనంలో చక్కటి మధువును కూడా వారు స్వీకరించి ఆ తేనెను కూడా ఆస్వాదించి శ్రీరామచంద్ర ప్రభువును చేరుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారు ఏ విధంగా సీతామ్మవారిని చూశారు అనే విషయాన్ని శ్రీరామచంద్ర ప్రభువుకి వివరిస్తూ తను ఎప్పుడైతే వారు మలయ పర్వతం దగ్గర అశన వ్రతానికి చేరుకున్నారో ఆ సందర్భంలో తను సంపాతి రావడం, సంపాతి తన రావణుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పడం, అవతల వైపే రావణుని యొక్క లంక, అక్కడే సీతామ్మవారు కూడా ఉంటారు అనే విషయాన్ని కూడా తెలిపాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు తను చెబుతూ నా తండ్రి అయినటువంటి పవనుడు అనగా వాయుదేవుని యొక్క అనుజ్ఞ చేత, అతని యొక్క ఆశీర్వాదం చేత నేను లంకకు చేరుకున్నాను. ఆ లంకా పట్టణంలో తత్ర సీతామయా దృష్ట రావణాంతఃపురే సతీ ఉపవాస తపశ్శీల భర్తృదర్శన లాలస. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నేను ఆ విధంగా నా తండ్రి అయినటువంటి పవనుడు వాయుదేవుని యొక్క ఆశీర్వాదం చేత లంకాపట్టణానికి చేరుకున్నాను. ఆ లంకా నగరాన్ని ప్రవేశించి సీతామ్మవారిని దర్శించాను. ఆవిడ ఎలా ఉన్నదంటే ఉపవాస తపశ్శీల, కేవలం ఉపవాసంగా ఉంటూ తపస్సుని ఆచరిస్తుంది. నిన్నెప్పుడెప్పుడు చూస్తానని ఆవిడ కళ్ళని కూడా కాయలు కాచాయి. జటిలా మలదిగ్ధాంగి కృషా దీనా తపస్విని నిమిత్తైస్తామహం సీతాం ఉపలభ్య పృథగ్విదై. ఆవిడ యొక్క శరీరానికి, ఆవిడ యొక్క కేశపాశాలకు ఎటువంటి సంస్కారం లేదు, తైలాది సంస్కారాలు లేవు. శరీరం మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయి ఉంది, అంత మలినంగా ఉన్నది, చాలా దీనంగా ఉంది, అలాగే చాలా దుర్బలంగా కూడా కనబడుతుంది. కానీ తన తపస్సును అలాగే నీ స్మరణను వీటిని మాత్రం వదలటం లేదు. ఈ యొక్క లక్షణాలు చూసుకుని ఈవిడే సీతామ్మవారు అంటే అంత మట్టిలో కూడా ఆవిడ మాణిక్యంలా అలా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ప్రకాశాన్ని చూసి తెలుసుకున్నాను, ఈవిడే సీతామ్మవారిని నిశ్చయించుకొని ఉపసృత్య బ్రువంచార్యాం అభిగమ్య రహోగతాం సీతేరామస్య దూతోహం వానరో మారుతాత్మజః. నేను మెల్లగా ఆ సీతామ్మవారిని చేరుకుని, ఓ అమ్మ, నేను మారుతాత్మజుడిని, నీ భర్త అయినటువంటి శ్రీరాముని యొక్క దూతని అని నా పరిచయం నేనే చేసుకున్నాను. త్వద్దర్శనమభిప్రేప్సు ఇహ ప్రాప్తో విహాయస రాజపుత్రౌ కుశలినౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. నీకోసం ప్రపంచమంతటా కూడా వెతుకుతూ ఎందరో వానరేంద్రులు వెళ్ళాం. మేము కొంతమంది దక్షిణ సముద్రానికి వచ్చాం. అటువైపు నుండి ఆ మలయ పర్వతం నుండి నేను లంఘించి ఆకాశ మార్గాన ఈ లంకా పట్టణానికి వచ్చి నిన్ను చూస్తూ ఉన్నాను. అలాగే నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, అతని తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. సర్వశాఖా మృగేంద్రేణ సుగ్రీవేణాభిపాలితౌ కుశలం త్వబ్రవీత్ రామః సీతే సౌమిత్రిణా సహా. శ్రీరామచంద్ర ప్రభువుకి సహాయంగా ఉండేవాడు సమస్త వానర చక్రవర్తి అయినటువంటి సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నీ భర్త అయినటువంటి శ్రీరాముడిని అలాగే లక్ష్మణుని యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నాడు. వారిద్దరు కూడా క్షేమంగా ఉన్నారనే సమాచారాన్ని నీకు తెలియజేయమన్నారు. సఖిభావాచ్చ సుగ్రీవః కుశలం త్వానుపృచ్ఛతి క్షిప్రమేష్యతి తే భర్త సర్వశాఖా మృగై సహా. శ్రీరాముని యొక్క సఖుడు కాబట్టి సుగ్రీవుడుగా నీ క్షేమ సమాచారాన్ని తెలుసుకోమన్నాడు. అలాగే తన క్షేమ సమాచారాన్ని తెలిపాడు. అలాగే
నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు వానరేంద్రులతో సహా త్వరలోనే ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. ప్రత్యయం కురుమే దేవి వానరోస్మి నరాక్షస ముహూర్తమివ చ ధ్యాత్వా సీతామాం ప్రత్యువాచ. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారు ఎంత చెప్పినప్పటికీ కూడా దానికి ఉలుకు లేదు పలుకు లేదు సీతామ్మవారి వైపు నుండి. ఎందుకంటే రావణుడే ఈ వేషంలో వచ్చాడేమో అని అనుకున్నారు సీతామ్మవారు. అందుకోసం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ ఆవిడ కొంతకాలం వరకు కూడా శ్రీరాముని యొక్క ధ్యాన పరాయణురాలులై చివరికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. అవైమిత్వాం హనుమంతం అవింధ్య వచనాదహం అవింధ్యో హి మహాబాహో రాక్షసో వృద్ధ సమ్మత. ఓ మహావీరుడా, నీవు ఖచ్చితంగా కూడా కపిశ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయుడివే, నీ పేరు హనుమంతుడే. ఈ విషయాన్ని నాకు అవింధ్యుడు ఎప్పుడో చెప్పాడు. వాస్తవంగా తన పరిచయాన్ని చెప్పుకునే సందర్భంలో ఆంజనేయ స్వామి వారు నేను మారుతాత్మజుడిని, అలాగే సుగ్రీవుని యొక్క సఖుడిని, శ్రీరాముని యొక్క దూతని ఇంత మాత్రం చెప్పారు. తన పేరునే చెప్పలేదు. సీతామ్మ వారు ఇక్కడ గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఈ విషయాలన్నిటినీ కూడా అవింధ్యుడు పూర్వమే చెప్పేశాడు త్రిజట ద్వారా. అందుకోసమే సీతామ్మవారు చెబుతూ ఆ అవింధ్యుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే నీవు హనుమంతుడివి. హనుహు అస్య అస్థితి హనుమాన్. హనుహు అంటే సద్గుణాలు, ఆ సద్గుణభరితమైనటువంటి శరీరం కలిగిన వాడివి, అలాగే చక్కటి మనస్సు కలిగిన వాడివి. శారీరక లక్షణాలైన మానసిక లక్షణాలైన అన్నీ కూడా నీ యందు పూర్ణంగా ఉన్నాయి. కాబట్టి నీవే హనుమంతుడివి. ఆ అవింధ్యుడంటే సామాన్యుడు కాదు. నీ రాకను ఎప్పుడో పసిగట్టాడంటే అతనింత మహానుభావుడు. కథితస్తేన సుగ్రీవః త్వద్విధై సచివైర్వృతః గమ్యతామితి చోక్త్వా మాం సీతా ప్రాదాదిమం మణిం. ఆ విందుడే సుగ్రీవుడు, అతని యొక్క మంత్రులు అన్ని వృత్తాంతాలు కూడా నాకు చెప్పాడు. ఆ వృత్తాంతాల్లో నీ గురించి కూడా చెప్పాడు. కాబట్టి నీవే వచ్చావంటే నీవే ఆంజనేయ స్వామివి అని చెప్పిన తర్వాత తన గుర్తుగా ఒక మణిని కూడా తను నాకు ఇచ్చినది సీతామ్మవారు అని రామచంద్ర ప్రభువు దగ్గర చెప్పుకుంటున్నారు ఆంజనేయ స్వామి వారు. ధారిత ఏన వైదేహి కాలమేత మనందిత ప్రత్యయార్థాం కథాం చేమాం కథయా మాస జానకి. ఇంతకాలం కూడా ఆవిడ ఆ మణిని ధరించి ప్రాణరక్షణ చేసుకుంటూ వచ్చినది. ఎందుకంటే ఇదంతా కూడా అయోధ్యా పట్టణంలో దశరథుడు శ్రీరాముడు వాటికి గుర్తుగా తన దగ్గర పెట్టుకున్నది. కాబట్టి అలాగే ఏదో మణిని ఆంజనేయ స్వామి వారు తీసుకొచ్చారు అనే కథ కాకుండా శ్రీరామచంద్రుడు కూడా విశ్వాసాన్ని పెంపొందించాలి అనే గుర్తు కోసం సీతామ్మవారే ఆ మణిని పంపారు. దానికి ఒక కథను కూడా సీతామ్మవారే చెప్పారట. అంటే ఇక్కడ సంక్షేపంగా చెప్పారు. క్షిప్తాభిషీకాం కాకాయ చిత్రకూటే మహాగిరౌ భవతా పురుష వ్యాఘ్ర ప్రత్యభిజ్ఞాన కారణాత్. ఓ పురుష వ్యాఘ్ర, ఆ కథ యొక్క సారాంశం ప్రకారం మీరు లక్ష్మణస్వామి అలాగే సీతామ్మవారు ముగ్గురు కూడా చిత్రకూట పర్వతం యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక కాకాసురుడు సీతామ్మవారిని గాయపరిస్తే దానిపైన మీరు బాణప్రయోగం చేశారు. ఆ కాకిని ఏకాక్షిగా చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ కథాంశాన్ని మొత్తాన్ని కూడా సీతామ్మవారే నాకు చెప్పారు. దానికి గుర్తుగానే అదిగో ఈ మణిని కూడా నాకు ఇచ్చారు. తద్వారా నాకు కూడా నమ్మకం కలిగినది. గ్రాహయిత్వా హమాత్మానం తతో దగ్ధ్వాచ తాంపురీం సంప్రాప్త ఇతి తం రామః ప్రియవాదిన మార్చయత్. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్ర ప్రభువుకి చెబుతూ ఎలాగైనా సరే రావణుడిని చూడాలి, అలాగే లంకను దహించాలి. అందుకోసం నా కోసం నేనే పట్టుబడ్డాను. వారికి పట్టుబడినట్టుగా నేను నాటకం చేశాను. ఎప్పుడైతే రావణు దగ్గరికి వెళ్ళానో రావణుని హెచ్చరించాను. హెచ్చరించిన తర్వాత లంకా నగరాన్ని దహించి సముద్రాన్ని దాటి ఇలా వచ్చాను. ఇప్పుడు మీ పాదాల దగ్గర నేను స్వామి ఇక్కడే ఉన్నాను. ఈ సమాచారం మొత్తం కూడా విన్న తర్వాత ప్రియవాది అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారితో వెళ్ళిన సమస్త పరివారాన్ని కూడా ఎంతో ఆదరించాడు, అభినందించాడు అని చెబుతూ ఇక్కడికి 282వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 283వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ మార్కండేయ ఉవాచ తతస్తత్రైవ రామస్య సమాసీనస్య తైస్సహ సమాజగ్ముః కపిశ్రేష్ఠాః సుగ్రీవ వచనాత్తదా. ఓ యుధిష్ఠిర, అటుపైన సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత
ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వానర రాజ్యం, వానర సేన కదిలినది. వారందరూ కూడా మాల్యవంత పర్వతంపై ఉండేటువంటి శ్రీరామచంద్రుడిని, లక్ష్మణుని, వీరి దగ్గరికి వారందరూ కూడా ఒక్కొక్కరు చేరుకోసాగారు. ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే విషయాన్ని చాలా విస్తారంగా మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ, వృతకోటి సహస్రేణ వానరాణాం తవ తరస్వినాం శ్వశురో వాలిన శ్రీమాన్ సుషేనో రామమభ్యయాత్. అందరికంటే మొట్టమొదటిగా వచ్చిన వాడు వాలి యొక్క మామగారైనటువంటి సుషేనుడు. మహాబల పరాక్రమశాలి, మెరుపు వేగం కలిగిన వాడు. అతను సహస్ర కోటి అనగా 1000 కోట్ల వానర సేనతో అతను శ్రీరామచంద్రుడికి సేవించడం కోసం మొట్టమొదటిగా వచ్చిన వాడు సుషేనుడే. కోటి శతవృతో వాపి గవయ ఏవచ వానరేంద్రో మహావీర్యో పృథగదృశ్యతాం. ఈ వానరుల్లో 2 భాగాలు చెబుతుంది మహాభారతం. ఒకరు గజులు, మరొకరు గవయులు. గజులుంటే ఏనుగు లాంటి చక్కటి బలం కలిగిన వారు, గవయులుంటే వృషభంలాగా పెద్ద శరీరం కలిగిన వారు, అంత బలం కలిగిన వారు. ఈ విధంగా 2 ప్రకాలతో కూడినటువంటి గజులు, గవయులు అనే వానర సైన్యం, 100 కోట్ల వానర సైన్యం వేరువేరుగా వస్తుంది. 60 కోటి సహస్రాణి ప్రకర్షన్ ప్రత్యదృశ్యత గోలాంగూలో మహారాజ గవాక్షో భీమదర్శన. ఓ యుధిష్ఠిర, ఆ శ్రీరాముని యొక్క సేవ కోసం వచ్చినటువంటి ఆ వానర సైన్యాన్ని ఏమని వివరించగలను? ఎందుకంటే తాదిష్ట శ్రియపత్య జగ్నిరే క్షితిమండలే శాఖామృగాది భావేన హనుమాన్ మారుతో భవత అని చెప్పిన విధంగా శ్రీరాముని యొక్క సేవ కోసం సమస్త దేవతలే ఇక్కడ వానరులుగా అవతరించారు. వారందరూ కూడా ఒక్కొక్కరుగా కాదు, కోట్లుగా వారందరూ కూడా వచ్చి ఆ రామచంద్రుడిని సేవించుకుంటున్నారు. దానిలో భాగంగా గోలాంగూల వానర జాతి అనగా పెద్ద పుచ్చంతో ఉండేటువంటి వానర జాతి. ఇప్పటికి మనం చెప్పాలంటే కొండముచ్చు లాంటి కోతి జాతి. అటువంటి వానరులు వీరందరూ కూడా 100 కోట్ల మందిని తీసుకొని గవాక్షుడు అనే ఒక వానర శ్రేష్ఠుడు శ్రీరాముని సేవ కోసం నిలబడి ఉన్నాడు. గంధమాదన వాసీతు ప్రథితో గంధమాదన కోటిశత సహస్రాణి హరిణాం సమకర్షత. అలాగే గంధమాదన పర్వతం పైన నివసించే గంధమాదనుడు అనే పేరుతో ఉండేటువంటి విఖ్యాతుడైన ఒక వానరుడు కొన్ని కోట్ల వానర వీరులను తీసుకుని శ్రీరాముని సేవ కోసం నిలబడ్డాడు. పనసో నామ మేధావి వానర సుమహాబల కోటిర్దశ ద్వాదశ చ 35 ప్రకర్షతి. ఇక్కడ మార్కండేయ మహర్షి గారు ఏం చెప్తున్నారు అంటే ప్రకర్షతి అంటే లాగుతున్నాడు ఆ సైన్యాన్ని అని చెబుతున్నారు. అంటే ఇదొక సుందరమైనటువంటి ప్రయోగం. సైన్యాన్ని లాగటం అంటే అర్థం ఏమిటంటే ఆ సైన్యాన్ని అధ్యక్షత వహించి ఆ సైన్యం మొత్తాన్ని కూడా శ్రీరాముని దగ్గరికి తీసుకువస్తున్నారు అనే ప్రయోగంలో భాగంగా ఇటువంటి పదాలను వాడారు మహర్షి గారు. చెబుతూ మహాబలుడైనటువంటి పనసుడు అతను కూడా 1 10 12 35 మొత్తం కలిపి 57 కోట్ల మంది వానర వీరులను తీసుకువస్తున్నారు. శ్రీమాన్ దధిముఖో నామ హరివృద్ధోతి వీర్యవాన్ ప్రచకర్ష మహాసైన్యం హరిణాం భీమతేజసాం. దధిముఖుడు అనే వానర శ్రేష్ఠుడు కూడా ఇతడు కాస్త వృద్ధుడు. ఇతడు కూడా గొప్ప సంఖ్యలో వానర సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. కృష్ణానాం ముఖపుండ్రాణాం వృక్షాణాం భీమకర్మణాం కోటిశత సహస్రేణ జాంబవాన్ ప్రత్యదృశ్యత. ఇక్కడ కొన్ని ఎలుగుబంట్లు కూడా వచ్చాయి. ఆ సైన్యానికి అధ్యక్షుడుగా ఉండేవాడు జాంబవంతుడు. ఆ అన్ని భల్లూకాలు అనగా ఎలుగుబంట్లు ఎలా ఉన్నాయంటే నుదుటిపైన ఊర్ధ్వపుండ్రాలు ధరించాయిట. నల్లని శరీర వర్ణం గల 100 కోట్ల ఆ భల్లూకాలన్నీ కూడా వచ్చి శ్రీరాముని యొక్క సేవ కోసం సిద్ధంగా నిలబడి ఉన్నాయి. ఏతే చాన్యే చ బహవః హరియూథపాః అసంఖ్యేయ మహారాజా సమీయు రామకారణాత్. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 రోజులు మాత్రమే సైన్యం గురించి వివరించాలి. ఎందుకంటే రామాయణంలో చెబుతారు 100 యోజనాల పొడవు అలాగే 10 యోజనాల వెడల్పుగా ఉండేటువంటి ఆ ఏదైతే రామ సేతు ఉన్నదో ఆ సేతు మొత్తం కూడా ఈ వానర సైన్యం భల్లూక సైన్యంతో నిండిపోయిందట. ఆ విధంగా చెబుతూ పోతే ఎన్ని రోజులు చెప్పినా కూడా ఆ సైన్యం గురించి వివరించలేము. అందుకోసమే ఏతే చాన్యే చ బహవః హరియూథపాః ఎందరో కపిశ్రేష్ఠులు
అలాగే వృక్షశ్రేష్ఠులు వీరందరూ కూడా రామకారణాత్ సమీయుహు, రాముని సేవ కోసం తరించడం కోసం వీరందరూ కూడా వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. గిరికూట నిభాంగానాం సింహానామివ గర్జతాం శ్రూయతే తు మలశబ్దః తత్ర తత్ర ప్రధావతాం. ఓ మహారాజా, ఆ వానర శ్రేష్ఠుల యొక్క శరీరాలన్నీ కూడా పరిశీలిస్తే అవన్నీ కూడా పర్వత శిఖరాలుగా ఉన్నాయంట. అంటే వానరాలు ఆ కోతులన్నీ కూడా చిన్న చిన్నవి కావు, చాలా పెద్ద పెద్దటి శరీరం కలిగినవి, ఎత్తుగా, విశాలంగా, బలంగా, అలాగే భయానకంగా కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ వీరులందరూ కూడా, వానర వీరులందరూ కూడా సింహాల్లా అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. వారందరి శబ్దాలన్నీ కూడా ఒకేసారి వింటుంటే ఎంతో భయం కూడా మనకు కలుగుతూ ఉన్నది. గిరికూట నిభా కేచిత్ కేచిన్ మహిష సన్నిభాః శరదబ్బ ప్రతీకాశాః కేచిదింగుల కాననాః. ఆ వానరుల యొక్క ఆకారాన్ని వివరిస్తున్నారు మార్కండేయ మహర్షి గారు. కొన్ని వానరాలు గిరి శిఖరాల వలె ఎంతో పెద్దవిగా కనబడుతున్నాయి, కొన్ని మదించిన దున్నపోతులాగా కనబడుతున్నాయి. కొంతమంది వానర వీరులు శరత్కాలపు మేఘాల్లాగా తెల్లగా ఉన్నారు. మరికొందరు వానర వీరుల ముఖాలన్నీ కూడా సింధూర వర్ణంతో ఉన్నాయి. ఈ సింధూర వర్ణంతో ఉన్నాయి కాబట్టే ఆంజనేయ స్వామి వారి సింధూర చూర్ణంతో కొందరు అర్చిస్తూ ఉంటారు. ఉత్పతంతః పతంతశ్చ ప్లవమానాశ్చ వానరాః ఉద్ధున్వంతో పరేరేణూన్ సమాజగ్ము సమంతతః. పేరుకే వానరాలు, అవన్నీ కూడా సామాన్య వానరాల, ఎంతో పెద్ద పెద్ద శరీరాలు, కానీ వాటి బుద్ధి మాత్రం అలాగే ఉన్నాయి. అవి చాలా చక్కగా అవన్నీ కూడా విలక్షణంగా ఎంతో పైకి ఎగురుతున్నాయట. కొన్ని పైకి ఎగురుతున్నాయి, కొన్ని వేగంగా కింద పడుతూ ఉన్నాయి, ఇంకొంతమంది అటు ఇటు దూకుతూ ఉన్నారు, ఇంకొంతమంది భూమిపైన ఉండేటువంటి ధూళిని మొత్తాన్ని కూడా పైకి వేస్తూ ఉన్నారు. ఈ విధంగా అవన్నీ కూడా అలా ఆడుతూ ఉంటే ఎంతో చక్కగా కనబడుతుంది ఆ దృశ్యమంతా కూడా. సవానర మహాసైన్యః పూర్ణసాగర సన్నిభః నివేశమకరోత్తత్ర సుగ్రీవానుమతే తదా. ఆ వానర సైన్యం మొత్తం కూడా పెద్ద సముద్రంలా కనబడుతోంది. సుగ్రీవుని యొక్క ఆజ్ఞానుసారం వారందరూ కూడా మాల్యవంత పర్వత ప్రాంతంలోనే వారు విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ కూడా అక్కడే విశ్రాంతిని తీసుకుంటున్నారు. తతస్థేషు హరీంద్రేషు సమావృత్తేషు సర్వశః తిథౌ ప్రశస్తే నక్షత్రే ముహూర్తే చాభిపూజితే తేన వ్యూఢేన సైన్యేన లోకానుద్ధర్తయన్నివ ప్రయయౌ రాఘవ శ్రీమాన్ సుగ్రీవ సహితస్తదా. రాముడు చక్కటి అన్ని శాస్త్రాలను కూడా తెలుసుకున్నవాడే, షడంగ సహితమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేసిన వాడే. ఇతపూర్వం కూడా చిత్రకూట పర్వత ప్రాంతంలో అతను ఎప్పుడైతే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ వాస్తు శమనం అనగా వాస్తు శాంతిని చేశాడు. చక్కటి ముహూర్తంలో ఆ ఇంటిని ప్రవేశించాడు. ఆ విషయాన్ని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇంతమంది వానరేంద్రులతో అతను యుద్ధానికి బయలుదేరుతున్నాడు కాబట్టి ప్రశస్తమైనటువంటి తిథి, ఉత్తమమైనటువంటి నక్షత్రం, వీటితో కూడినటువంటి ఉత్తమ ముహూర్తాన్ని కూడా నిశ్చయించాడు. ఆ ముహూర్తంలోనే తను సుగ్రీవ సహితుడుగా సమస్త వానర సైన్యం సహితంగా లంక వైపు బయలుదేరాడు. ముఖమాసీత్తు సైన్యస్య హనుమాన్ మారుతాత్మజః జగనం పాలయామాస సౌమిత్రి రకుతో భయః. వీరికి ఆ సైన్యాన్ని ముందుండి నడిపించేవాడు ఆంజనేయ స్వామి వారు, అలాగే వెనకుండి రక్షించేవారు లక్ష్మణస్వామి. ఎటువంటి భయాలు లేవు వీరిద్దరు కూడా. ఎందుకంటే ఒకవైపు ఆంజనేయ స్వామి వారు, అతని యొక్క శక్తి పరాక్రమం గురించి చెప్పే అవసరం లేదు. అలాగే ఎవరి యొక్క ధనుష్టంకారాన్ని వింటే చాలు సమస్త రాజులు రాక్షసులందరూ కూడా పారిపోతారు. అటువంటి లక్ష్మణస్వామి వెనకుండి రక్షిస్తున్నారు కాబట్టి వీరందరూ కూడా నిర్భయంగా అలా వెళుతూ ఉన్నారు. బద్ధ గోధాంగులిత్రాణౌ రాఘవో తత్ర జగ్మతు వృతో హరి మహామాత్రైః చంద్ర సూర్యౌ గ్రహైరివ. రఘుకుల వీరులైనటువంటి రామలక్ష్మణ ఇద్దరు కూడా చర్మ నిర్మితమైనటువంటి అనేక కవచాలను తమ వేళ్లకి ఏర్పాటు చేసుకున్నారు. ఆ ధనుష్టంకారాన్ని అలా వింటినారిలా లాగేటప్పుడు కానీ, అలాగే బాణాలు వదిలేటప్పుడు కానీ ఎటువంటి గాయాలు కాకుండా కొన్ని చర్మాలతో చేసినటువంటి రక్షణ కవచాలు ధరించారు. వారిని పరివేష్టించి అనేక వానర వీరులు కూడా అక్కడ సేవిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు అలాగే లక్ష్మణస్వామి ఇలా కనబడుతున్నారంటే నక్షత్రాల మధ్య ఉండేటువంటి సూర్యచంద్రులాగా అక్కడ కనబడుతూ ఉన్నారు. ప్రభభో హరిసైన్యం తత సాలతాల శిలాయుధం సుమహచ్ఛాలి భవనం యథా సూర్యోదయం ప్రతి. ఆ వానరుల యొక్క చేతిలో
ఏవో ఆ గదలన్నీ కూడా లేవు. కొందరు సాలవృక్షాలు, కొందరు తాళవృక్షాలు, కొందరు శిలాయుధాలు, వీటినే ధరించి వారందరూ కూడా వానర సైన్యం ముందు కదులుతుంది. అదంతా కూడా ఎలా కనబడుతుందంటే సూర్యోదయ కాలంలో ఉండేటువంటి వరి చేను నిండుగా బాగా దట్టంగా పరిగినటువంటి వరి చేనులాగా ప్రకాశిస్తూ ఉన్నది. నల నీలాంగద క్రోధ మైంద ద్వివిధ పాలితౌ యయో సువహతి సేన రాఘవస్యార్థ సిద్ధయే. నలుడు, నీలుడు, అంగదుడు, క్రోధుడు, మైందుడు, ద్విధుడు, ఈ విధంగా అనేక వానర సైన్యాధిపతులచే రక్షింపబడుతున్నటువంటి ఆ విశాల వానర సేన రామకార్యార్థం కోసం అది ముందుకు కదులుతూ ఉన్నది. వివిధేషు ప్రశస్తేషు బహుమూల ఫలేషు చ ప్రభూతమధు మాంసేషు వారి మత్సు శివేషు చ నివసంతి నిరాబాధ తథైవ గిరిశానుషు ఉపాయాద్ధరి సేనాస క్షారోధమత సాగరం. ఆ వానరులందరూ కూడా వెళ్ళే సందర్భంలో కొన్ని చోట్ల విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విడిది ఏర్పాటు చేసే సందర్భంలో శ్రీరాముడు చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నాడు. తమ వెంట వచ్చేటువంటి అశేషమైనటువంటి సైన్యం, ఆ సైన్యానికి కడుపు నిండా ఆహారం కావాలి, అలాగే నిద్రించడానికి స్థలం కావాలి, చక్కటి నీటి వసతి కావాలి. అందుకోసం ఎక్కడైతే వివిధమైనటువంటి ఫలాలన్నీ కూడా విరగ కాచి ఉన్నాయో, కందమూలాలు, తేనె పట్టులు, రుచికరమైనటువంటి చక్కటి జల వసతి కలిగి ఉన్నదో అటువంటి ప్రదేశాలలో, కొండ శిఖర ప్రాంతాలలో మజిలీని వాళ్ళు చేస్తూ నిరాటంకంగా అందరూ కూడా సుఖంగా ఉప్పు నీటి సముద్రం దగ్గరికి చేరుకున్నారు. ద్వితీయ సాగర నిభం తత్ బలం బహుళధ్వజం వేలావనం సమాసాద్య నివాసమకరోత్తదా. ఒకవైపు క్షారోదం అనగా లవణ సముద్రం కనబడుతుంది, ఇంకొక వైపు వానరుల సముద్రం. రెండు కూడా పరస్పరంగా సముద్రాలాగే కనబడుతున్నాయి. ఒక సముద్రం ఎదుట మరొక సముద్రం నిలబడినదా అన్నట్టు ఆ రెండు సముద్రాలు కూడా పరస్పరంగా ఎదురెదురుగా నిలబడ్డాయి. ఆ సందర్భంలోనే ఆ క్షార సముద్రం యొక్క తీర ప్రాంతంలోనే వానరులతో సహా అందరూ కూడా విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. తతో దాశరథి శ్రీమాన్ సుగ్రీవం ప్రత్యభాషత మధ్యే వానర ముఖ్యానాం ప్రాప్తకాలమిదం వచః. ఆ సందర్భంలోనే వానరుల మధ్య కూర్చున్నటువంటి దశరథనందుడైన శ్రీరాముడు సుగ్రీవునితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీరాముడు సుగ్రీవునితో ఏం మాట్లాడనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.